చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరగాలనేటువంటి భావనతో ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు ఈ వేదిక పైన ఆసీనులు కావడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారు, అజ్ఞాత వ్యక్తి గుజ్జ కృష్ణ గారు, గౌరవనీయులు నేను చదువుకునేటువంటి రోజుల నుండి విన్న పేరు, ఈ మధ్యకాలంలో రోజు చూస్తున్నటువంటి మనిషి, బీసీ అనేటువంటి పదానికి ఉమ్మడి రాష్ట్రంలో పర్యాయ పదమైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు నారగోని గారు, వకలాభరణం గారు, ఎల్ రమణ గారు, మా సోదరులందరికీ, సురేష్ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరికీ, మా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, బీటింగ్ అరౌండ్ ది బుష్ అసలు అంశం ఏంటి, మనం మాట్లాడుకుంటున్నది ఏంటిది, చేస్తున్నది ఏంటిది అనేటువంటిది కూడా ఒక సమీక్ష జరగాలి. ఇవాళ మన చేతులు మన నెత్తిన పెట్టేటువంటి కుట్ర. మా ఆడబిడ్డలు అన్నం వండేటువంటి క్రమంలో అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకునే చూస్తారు తప్ప మొత్తం అన్నాన్ని చూడరు. అందుకనే ఈ వేదికకు సంబంధించినటువంటి ఎజెండా విషయంలో గౌరవ పెద్దలందరూ రెండు రకాల భావనలకు సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఆ మీమాంసలోకి నేను పోకుండా ఆర్ కృష్ణయ్య గారికి నా మనవి, నా సూచన, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని కుల సంఘాల వాళ్ళను, బీసీకి సంబంధించినటువంటి మేధావులు ఒక చోటికి తీసుకొచ్చి ఒక చర్చ పెట్టి ఒక ఫైనాలిటీకి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సూచన చేస్తూనే, కొండి నాలుగకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఏం కోరుతున్నది భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం, మేమెంతో మాకంతా అనేటువంటిది మన నినాదం. ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ప్రతిధ్వనిస్తున్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చేసినటువంటి కులగణంలో 51% ఉన్నటువంటి బీసీల సంఖ్య 46గా తేల్చబడింది అనంటేనే పాలక వ్యవస్థ ఎటువంటి చిత్తశుద్ధితో ఉంది అని గ్రహించడానికి ఇదొక సంకేతం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాలు, ఈ దేశంలో జరిగినటువంటి నిర్ణయాలు, ఈ దేశంలో అణచివేతకు, అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు ఏవైనా వాళ్ళ హక్కులను సాధించుకోగలిగినాయి, వాళ్ళకు న్యాయం జరిగింది అని అంటే అది ప్రజా చైతన్యం ద్వారానే, రాజ్యాధికార వ్యవస్థ మీద జరిగినటువంటి ఒత్తిడి ద్వారానే న్యాయం జరిగింది తప్ప దరఖాస్తులు ఇచ్చి దండాలు పెడితే ఎక్కడ సమస్యలు పరిష్కరించబడినటువంటి ఉదంతాలు లేవు. కాబట్టి నేను కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుండి దేశ రాజధాని వరకు బీసీలందరినీ కదిలించి ఈ దేశంలో ఒక బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం జరగాలి. తద్వారానే రాజ్యాధికారంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ సమస్యలు పరిష్కరించబడతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో ఏ ఆశయం కోసం దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది? దోపిడీకి వ్యతిరేకంగా స్వీయ పాలన, స్వయం పాలన ఉండాలనేటువంటి లక్ష్యంతో దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది. ఇవాళ మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, వ్యవస్థను ప్రశ్నించాలి. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో దేశ ప్రజలు ఏ రకంగా ఉన్నారో
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల కాలంలో సంపదలో కానీ రాజ్యాధికారంలో కానీ నీ వాటా నీకు దక్కడం లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించిన తర్వాత కూడా మనం అత్యతీన్నంగా ఉంటే రాబోయేటువంటి తరాలకు ఈ అన్యాయాన్ని అవమానాన్ని వారసత్వంగా విషయాన్ని మనవి చేయడానికి నేనేమాత్రం సంకోచించడం లేదు. అందుకనే నాకు అర్థం కాంది చాలా సందర్భాల్లో నన్ను నేను ప్రశ్నించుకున్నా, అనేక సందర్భాల్లో మీటింగ్ల సభల ద్వారా చెప్పిన ఎవరం మనం, ఎవరైనా రాజ్యాధికారంలోకి రావడానికి కారకులం మనం. కారకులైనటువంటి మనం ఎవరికో అధికారం ఇచ్చి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మళ్ళీ మా పని అయితే లేదని మొత్తుకుంటున్నది కూడా మనమే. ఎదుటివానికి అధికారం ఇస్తున్నాం, వారికి దరఖాస్తులు పెట్టుకుంటున్నాం, వాళ్ళకు దండాలు పెడతా ఉన్నాం, మళ్ళా రోడ్డెక్కి మా సమస్యలు పరిష్కరించబడతలే అనేటువంటి చాలా చాలా బాధాకరమైనటువంటి పరిణామం. 56-60% ఉన్నటువంటి మనం ఇవాళ దేశ రాజ్యాధికార, ఈ దేశంలో రాజ్యాధికార పంపిణీ, రాజ్యాధికార మార్పిడి ఏ రకంగా జరుగుతున్నదో మీ అందరికి కూడా తెలుసు. 4-5% ఓట్ల తేడాతో ప్రభుత్వాలు మారుతున్నటువంటి సమాజంలో ఉండి 60% ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని మన చేతిలోకి తీసుకునేటువంటి ఆ ఆర్టును సంతరించుకోకపోవడం వల్లే ఈ దుర్మార్గం, ఈ దురవస్థ కొనసాగుతున్నది. కాబట్టి దయచేసి హైదరాబాద్లో, తెలంగాణలో రగులుకున్నటువంటి ఈ చైతన్యాన్ని దేశవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత గౌరవనీయులు కృష్ణయ్య గారి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ముమ్మాటికి ఆ రోజు దేశ స్వాతంత్రం రావడానికి కారణం దేశ ప్రజలు చూపించినటువంటి చైతన్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం చూపించినటువంటి చైతన్యం. నిన్నగాక మొన్న ఎస్సీ వర్గీకరణ కావడానికి ఎవరు అవునన్నా కాదన్నా మందకృష్ణ మాదిగ చూపించినటువంటి చైతన్యం కారణం. ఈ రాష్ట్రంలో బీసీలు ఈ మాత్రం ఒక స్థాయిలో గౌరవప్రదంగా బతుకుతున్నారు, బీసీ పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమేరకు న్యాయం జరిగింది అనంటే అది ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి కృషి ఫలితం. కాబట్టి మరి మనం తీసుకొచ్చేటువంటి ఒత్తిడే మన సమస్యలను పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు సమాజంలో ఈ స్థాయి సంఖ్యలో ఉన్నటువంటి మనం ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సోదరులు చెప్పినటువంటి ఒక విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. హైదరాబాద్ స్థాయిలో మనం కుల సంఘాల నాయకులం కావచ్చు, విజిటింగ్ కార్డు నాయకులం కావచ్చు, మనం కలుసుకున్నంత మాత్రాన, మన సభలు సమావేశాలు జరిగినంత మాత్రాన కింది వర్గాల్లో ఉన్నటువంటి అనైక్యత మనకు ప్రమాదకారంగా మారింది. ఈ 78 సంవత్సరాల రాజ్యాధికారి విభజనలో నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా మైనార్టీలం అంటే మెజార్టీ ప్రజల ఓట్లతో మైనార్టీ కులాల వాళ్ళం రాజ్యాధికారంలోకి వస్తున్నాం. కాబట్టి వాళ్ళలో ఏ రోజైనా చైతన్యం పెరిగితే వచ్చేటువంటి ఆ ప్రతిస్పందన నుండి మనం తట్టుకోలేం. కాబట్టి దాన్ని శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలంటే రెండు విషయాలలో వాళ్ళు పూర్తి చైతన్యంతో, ఒక రకమైనటువంటి చెప్పకూడని కుట్రతోని పాలన కొనసాగించారు. కాబట్టి ఈ రోజులు వాళ్ళను కదిలించేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి దుస్థితిలో మనం అందరం మగ్గుతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళు అంతర్లీనంగా కొనసాగించినటువంటి ఒకానొక కుట్ర, సృష్టించబడ్డ సంపద అంతా వాళ్ళ దగ్గర కేంద్రీకృతం కావడం. రెండవ కుట్ర, వాళ్ళని ఎదుర్కొనేటువంటి కులాల మధ్య అనైక్యత లేకుండా చేయడం, వాళ్ళను విభజించడం, తద్వారా వాళ్ళలో వాళ్ళు సంఘర్షించుకునేటువంటి వాతావరణాన్ని కొనసాగించి ఎదుటి వాళ్ళను ప్రలోభ పెట్టి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకునేటువంటి కుట్ర జరిగింది. దాని ఫలితమే ఈరోజు దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ దుస్థితి. కాబట్టి నాకు అర్థం కాదు, చాలా బాధతో చెప్తున్నా ఈ మాట. 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుడు చూయించినటువంటి చైతన్యాన్ని 100 సంవత్సరాల తర్వాత
ప్రసార మాధ్యాలు, సోషల్ మీడియాలు, రకరకాలైనటువంటి మాధ్యమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కాలంలో ఉంటూ కూడా మనం శక్తిగా సంతరించకపోవడమే ఇది మన బలహీనతే ఎదుటి వాళ్ళు ఆయుధంగా తయారవుతున్నది. కాబట్టి ఈ పరిస్థితిని సమీక్షించుకోవాలి, అందరం కూడా ఏకం కావాలి. ఇది చిన్న విషయం, 42% రిజర్వేషన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అసలు మన లక్ష్యం మేమెంతో మాకంత రాజ్యాధికారం. ఇక్కడ దయనీయమైనటువంటి స్థితి ఏంటంటే మనందరం ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇచ్చేటువంటి స్థితి నుండి మనల్ని మనం తగ్గించుకొని దరఖాస్తు ఇచ్చి దండాలు పెట్టేటువంటి దుస్థితికి చరమగీతం పాడాలి అని అంటే మనం ప్రదర్శించే ఐక్యత, మనం ప్రదర్శించే చైతన్యమే ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ గ్రామాలకు తరలుదాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా పాలక వర్గాలు మన డిమాండ్స్ను ఒప్పుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితిని సృష్టించడమే మన ముందున్నటువంటి కర్తవ్యం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారికి, గుజ్జ కృష్ణ గారికి, పెద్దలందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.